అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. చాలా జిల్లాల్లో హస్తం పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది. అటు కేసీఆర్ అడ్డా సిరిసిల్లలో కారు జోరు కనిపిస్తుంది. మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడుతుంది. నిర్మల్ జిల్లాలో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. అక్కడ కమలం పార్టీ 69 చోట్ల విజయం సాధించింది. బీజేపీ తర్వాత స్థానంలో ఇండిపెండెంట్లు కొనసాగుతున్నారు. మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో మూడో దశలో 133 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచి సత్తా చాటారు. అయితే 52 స్థానాల్ని కాంగ్రెస్ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 38 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 5 పంచాయతీల్లో బీజేపీ, 10 పంచాయతీల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఈరోజు ఏదైతే మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఎన్నికల ఇప్పటి వరకు దాదాపుగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమయం అయితే ముగిసిందని చెప్పవచ్చు. 1-2 స్థానాలు మినహా దాదాపుగా అన్ని స్థానాలకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 563 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 53 స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. 504 స్థానాలకు పూర్తిగా ఎన్నికలు సజావుగా సాగాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మూడో దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కు ధీటుగా జవాబు ఇచ్చిందని మనము చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ అక్కడక్కడ కొన్ని స్థానాలను గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే 3 దశలకు వారీగా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1551 స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కాంగ్రెస్ 928 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ 461 స్థానాలు, బీజేపీ 78 స్థానాలు, అదేవిధంగా ఇతరులు 178 స్థానాలు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 155 మంది ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అయితే తన సత్తాగా చాటిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దానికి తగ్గట్టుగానే జవాబు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సందీప్, అంటే ఓవరాల్ గా ఏ పార్టీ ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించింది? అయితే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్నది పూర్తి ఎక్కువ సీట్లను సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా 928 స్థానాలలో కాంగ్రెస్ తన సత్తా చాటింది. ఇటు మహబూబ్నగర్ జిల్లా మినహా అటు గద్వాల, అదేవిధంగా నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాలో మాత్రము పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇంకా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో చూసుకుంటే మాత్రము మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి 50% ఓట్లను సంపాదించి సీట్లను సంపాదించిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మాత్రం తన సత్తా చాటింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి విడత ఎన్నికలలో ముఖ్య నాయకులు తన స్వగ్రామంలో తమ పార్టీని ఓటమి పాలకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు చూసుకుంటే జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గము స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో కూడా ఓటమి పాలయ్యారు. అదేవిధంగా మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మేఘారెడ్డి తన సొంత గ్రామంలో ఓటమి పాలైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కూడా తన సొంత గ్రామంలో ఓటమి పాలైన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని స్థానాలలో మాత్రము బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ధీటుగా ప్రమాదం అని ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ శశి. ఇంకా నల్గొండ జిల్లాలో మూడో దశలో 269 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీ మద్దతుదారుల్ని భారీగా గెలిపించుకున్నారు. ఇప్పటిదాకా అందిన ఫలితాల్లో కాంగ్రెస్ 129, బీఆర్ఎస్ 50, బీజేపీ ఎక్కడ గెలవలేకపోయింది. 26 పంచాయతీల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. రైట్, ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుపొంది హవా సాగించారని చెప్పవచ్చు. రెండవ స్థానంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అయితే విజయం సాధించారు. చాలా చోట్ల కూడా హోరాహోరీగా సాగినటువంటి ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 కాన్స్టిట్యున్సీలలో ఒక్క సూర్యాపేట కాన్స్టిట్యున్సీ తప్ప మిగిలిన 11 కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 11 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది విజయం సాధించడం జరిగింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అంటే ఇటు నగరికల్ కావచ్చు, అటు తుంగతుర్తి కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులతోటి కొన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే పాత కొత్త కాంగ్రెస్ వర్గాలుగా ఏర్పడడం, అప్పటికి టికెట్ ఆశించినటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ విషయం పైన అది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ అందకపోవడంతో టికెట్ రెబల్ గా కూడా నిలిచి పోటీలో నిలబడడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇబ్బందికరంగా అంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడుకోవడానికి రెబల్స్ అభ్యర్థులే కారణంగా కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి 3వ విడతలో జరిగినటువంటి ఇటు నల్గొండ, అలాగే మునుగోడు, ఇటు భువనగిరికి సంబంధించి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆలేరు, తుంగతుర్తి, అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్, నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు దేవరకొండ, ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఏదైతే పోలింగ్ జరిగింది ఇప్పటికే లెక్కింపు కూడా పూర్తి కావస్తుంది. కొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ రోజు జరిగినటువంటి 437 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపుగా 245 వరకు కూడా. జనయ్య, అంటే ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది అని తెలుస్తోంది. అంటే ఇంకా ఎంతసేపు వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? సందీప్, అంటే కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీల్లో 3500 కావచ్చు, 4000 కానీ 5000 వరకు ఓటర్లు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇప్పటి వరకు కూడా కొన్ని మేజర్ 5000 ఓట్ల వరకు ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా ఓట్ల లెక్కింపే కొనసాగుతుంది. మిగిలిన ప్రస్తుతం మనం మార్కాపురం అనే విలేజ్ గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 3500 ఓటర్లు ఉన్నారు. దాదాపు 3200 వరకు కూడా పోల్ కావడం జరిగింది. అందులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి నిరంజన్ గౌడ్ దాదాపుగా 215 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం జరిగింది. అక్కడ ఓటర్లను ఆకర్షించుకునేందుకు 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కానీ వీళ్ళంతా కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అయితే చౌటుప్పల్ మండలానికి సంబంధించి మొత్తం దాదాపుగా 6 గ్రామ పంచాయతీలు బీజేపీ మాత్రం గెలుపొంది తమ పట్టును నిలుపుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే చౌటుప్పల్ మండలంలో బీజేపీ పార్టీ కొంత
ఏదైతే బలంగా ఉంటుంది ఇక్కడ ఈ చౌటుప్పల్ మండలానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల విజయం సాధించడం జరిగింది. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు వచ్చినటువంటి ఫలితాల్లో దాదాపుగా 120 స్థానాలకు పైగానే విజయం సాధించారు. కొన్ని చోట్ల ఇంకా లెక్కింపు కొనసాగుతుంది కాబట్టి అక్కడ కూడా విజయం సాధించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్లనైతే 1-2 ఓట్ల తేడాతోటి కూడా గెలుస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటర్ని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అభ్యర్థులైతే వారికి ఇక్కడికి పోలింగ్ కేంద్రానికి రప్పించేందుకు మాత్రం తీవ్రంగా శ్రమించాలని చెప్పవచ్చు. ఎప్పుడూ లేని విధంగా మాత్రం ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం అత్యంత కాస్ట్లీగా నిర్వహించాలని, కాస్ట్లీగా జరిగాయని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ గా ఏదైతే పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి అనే గ్రామ పంచాయతీ ఉంటుంది, అక్కడ 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు సర్పంచ్గా. ఆ 4 అభ్యర్థుల్లో ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క రకంగా ఓటర్ని ఏదైతే తమ వైపు తిప్పుకునేందుకు ఓటుకు ఒక అభ్యర్థి 15,000 ఇవ్వగా, మరో అభ్యర్థి 10,000, మరో అభ్యర్థి 8,000, చివరిగా 4వ అభ్యర్థి 5,000 రూపాయలు కూడా ఓటర్లకు ఇచ్చి తమ వైపు తిప్పుకునేందుకు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ తక్కువ 5,000 ఖర్చు చేసిన అభ్యర్థి విషయంలోనే గెలుపు. అక్కడ ఓటర్లు తక్కువ ఖర్చు పెట్టుకున్నటువంటి అభ్యర్థికి తమ మద్దతు తెలపడంతో 5,000 ఇచ్చారని ప్రచారం జరుగుతున్నటువంటి ఆ అభ్యర్థి గెలుపొందడం అక్కడ గమనార్హం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా చౌటుప్పల్ కావచ్చు, నారాయణపురం కావచ్చు, పోచంపల్లి కావచ్చు, ఇటు బీబీ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కు దగ్గరలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా జరుగుతుంది కాబట్టి వెంచర్లతోటి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంత ఖర్చు అయినా కూడా పెట్టుకునేందుకు కూడా వెనకాడకుండా దాదాపుగా ఒక్కొక్క అభ్యర్థి కోట్లలో దాదాపుగా కొన్ని చోట్ల 10 కోట్ల పైగానే ఖర్చు చేసి సర్పంచులుగా గెలుపొందేందుకు మాత్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులదే పైచేయిగా కొనసాగుతుంది. ఇంకా కొన్ని ఫలితాలు వచ్చే ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ఎక్కువ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉందనేది కూడా సమాచారం అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా భువనగిరి నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే పైచేయిగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే 4 స్థానాల్లో ఎక్కువగా గెలుపొందడంతో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. ఇక మిగిలిన 11 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇటు భువనగిరి కావచ్చు, సూర్యాపేట, అలాగే తుంగతుర్తి కొన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావాన్ని అయితే చూపించడం జరిగింది. ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఇన్ఛార్జి అయితే లేడు. అక్కడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి సైద్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్లడంతో అక్కడ ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జిని అయితే నియమించలేదు. కానీ అక్కడ నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు అయితే 20 స్థానాలకు పైగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్టుగా సమాచారం అందుతుంది. మరికొన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పైచేయిగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం తమ ఉనికిని అయితే చాటుకుందని మాత్రం చెప్పవచ్చు. బీజేపీ అయితే కొన్ని చోట్ల గెలిచి తాము కూడా ఉన్నామంటూ కూడా ఈ స్థానాలను అయితే నిలబెట్టుకోవడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య. ఖమ్మం జిల్లాలో 191 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సెంచరీ కొట్టారు. అత్యధిక స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ డంకా మోగించారు. 123 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 42 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. 16 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇక్కడ బీజేపీ మద్దతుదారులు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు.
ఇక ఖమ్మం జిల్లాలో 191 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సెంచరీ కొట్టారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ ఢంకా మోగించారు. 123 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 42 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. 16 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇక్కడ బీజేపీ మద్దతుదారులు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం పరంపర కొనసాగుతుంది. మొత్తం 7 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. 168 పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఏనుకూరు, కల్లూరు, పెరుపల్లి, సత్తుపల్లి, తల్లాడ, సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా కొన్ని మండలాల్లో తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. హోరాహోరీగా కూడా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి తల్లాడ మండలంలో హోరాహోరీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు పెనుబల్లిలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 24 గెలిచింది, బీఆర్ఎస్ 7 పంచాయతీలు గెలిచింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలవగా పల్నాడ మండలంలో కూడా 27 పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 4, సిపిఐ 1, రెబల్ 1, ఇండిపెండెంట్ 1 స్థానం గెలిచినటువంటి పరిస్థితి. ఇక ఏన్కూరుని చూసుకుంటే 25 ఏన్కూరులో 25 ఉండగా కాంగ్రెస్ 17 గెలిచింది, బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తం టోటల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ దాదాపు 50 నుంచి 50% 3 విడతల్లో చూసుకుంటే ఈ స్థానాలు గెలిచింది. దాదాపు 60% దగ్గరలో కూడా కాంగ్రెస్ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా కొంత ప్రాబల్యం అయితే చూపిస్తా ఉంది. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గంలో 3వ దశలో కొంత కాంగ్రెస్ కు కొన్ని మండలాల్లో ఎదురు దెబ్బ తగినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఎక్కువగా కూడా రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. రెబల్ నిలిచినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారారు. బీఆర్ఎస్ నుంచి కానీ ఇతర వామపక్ష పార్టీల నుంచి మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కొంత రెబల్ అభ్యర్థులు సత్తుపల్లి నియోజకవర్గంలో గెలిచారు. తల్లాడ మండల కేంద్రం ఇది మేజర్ పంచాయతీ. ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ 700 ఓట్లతో కూడా భారీ మెజార్టీతో కూడా గెలిచిందని చెప్పుకోవచ్చు. మేజర్ పంచాయతీల్లో కొంత కాంగ్రెస్ కి అయితే దెబ్బపడ్డట్టు కూడా అర్థమవుతుంది. అటు రెబల్ అభ్యర్థుల బెడద ఒకటి, లోకల్లో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఫోకస్ చేయకపోయినటువంటి క్రమంలో కొంత అక్కడ ఓటమి చెందినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. అత్యధిక స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కొంత తన బలం పెంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నాలు చేసింది. ఇక వామపక్ష పార్టీలు కూడా తమ సత్తా మేరకు కూడా కొన్ని సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ 4 పార్టీలకు సంబంధించి కొన్ని చోట్ల ఒకదానికొకటి అంటే బీఆర్ఎస్ తో కొన్ని చోట్ల కాంగ్రెస్ పొత్తుంది, కాంగ్రెస్ తోటి వామపక్షాలు పొత్తున్నాయి, వామపక్షాలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరి బలం వాళ్ళు నిరూపించుకునేందుకు కొంత ప్రయత్నాలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటుంది తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బలపడుతుందని కొన్ని ప్రచారాలు ఊహాగానాలు సాగినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో మాత్రము బీజేపీ పార్టీ ఎలాంటి ప్రతిభ కనబరచలేదు. ఎక్కడ కూడా తన ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బోని చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని వార్డు స్థానాలు గెలిచినప్పటికీ కూడా వేళ్ల మీద లెక్కు పెట్టుకునేంత మాత్రమే బీజేపీ తన వార్డు స్థానాలను గెలుచుకుంది తప్ప ఎక్కడ కూడా తన బలం పెంచుకోవడం కోసం అయితే ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏ పార్టీతో కూడా అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగింది. అసలు చాలా వరకు ఒక 80% స్థానాల్లో అయితే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా బరిలోకి దిగని సందర్భం కనిపించింది. దీంతో ఈ ఖమ్మం జిల్లాలో ఈ బీజేపీకి పట్టు లేదు అని చెప్పడానికి ఈ ఎన్నికలు కూడా
మరొక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కీలక నేతలు బీజేపీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఫోకస్ చేసినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రతిభ కనబరచలేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకుంది. మరొకసారి గ్రామీణ ప్రాంతంలో తనకు ఉన్నటువంటి ఆ పట్టును నిలుపుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కు నాయకత్వ లోపం ఉంది. ఎవరికి వారు మండల స్థాయిలో నాయకత్వం లేకున్నా, నియోజకవర్గాలలో నాయకత్వం లేకున్నప్పటికీ మెయిన్ లీడర్లంతా కూడా గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కు కొంత వ్యతిరేకంగా బీఆర్ఎస్ ని నిలిపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టునైతే నిలుపుకుంది. ఏదేమైనా ఈ 3 దశ ఎన్నికలను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంది, బీఆర్ఎస్ ప్రజల మన్ననలు పొందుతుందనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది. ఇక వామపక్షాలు కూడా తమ బలాన్ని ఎప్పటికీ నిలుపుకోవడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఈసారి కూడా పంచాయతీ ఎన్నికల్లో ఆ విధమైన ట్రెండ్ అయితే తీసుకెళ్లింది. ఈ ఎన్నికల తీరుని చూసుకుంటే మాత్రము కొంత 90% 3 దశ ఎన్నికల్లో కూడా 90% పైగా కూడా పోలింగ్ అయితే జరిగింది. పోలింగ్ పెరగడం కొంత అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో గత లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 నుంచి 80% మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి దాదాపుగా 91 నుంచి 92% మేర కూడా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కు అంటే మొత్తం టోటల్ గా చూసుకుంటే మాత్రం కొంత కాంగ్రెస్ కు కష్టకాలంగానే ఎన్నికలు ముందుకు వెళ్ళాయని చెప్పుకోవచ్చు. దీని వెళ్ళడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు రెబల్ అభ్యర్థుల బెడద ఒకటి తగిలిందని చెప్పుకోవచ్చు. సరైన అభ్యర్థులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించకపోవడం, లేటుగా గుర్తించి వాళ్ళని బరిలోకి దింపడం, కొంతమంది అసంతృప్తులు ఈ మంత్రులు అటు ఎమ్మెల్యేలకు సంబంధించి గ్రౌండ్ స్థాయిలో మొత్తానికి ప్రచారం చేయకపోవడం కూడా కాంగ్రెస్ అభ్యర్థుల కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ తన బలాన్ని అయితే మరోసారి నిరూపించుకుందని చెప్పుకోవచ్చు. అంటే బీజేపీ అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అంటే అక్కడ బీజేపీ బలహీన పడింది అనుకోవచ్చా? మొదటి నుంచి కూడా వామపక్షాలు బలంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో బీజేపీకి అసలు స్థానం లేదనేది ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ సత్తా చాటలేదు, ఎక్కడ కనీసం డిపాజిట్లు కూడా అభ్యర్థులకు రాని పరిస్థితి చూస్తున్నాము. అట్లాగే పార్లమెంటు ఎన్నికలు వచ్చే వరకు మాత్రము బీజేపీకి గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా 1,20,000 ఓట్లు ఖమ్మం పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతకి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా ఖమ్మం జిల్లాలో బీజేపీ గెలుచుకోలేకపోయింది. దాదాపు 550కు పైగా సర్పంచ్ స్థానాలుంటే ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకునే పరిస్థితి. కనీసం వార్డు నెంబర్లు కూడా కనీసం వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్య మాత్రమే బీజేపీ వార్డు సభ్యులను గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు బీజేపీ బలపడలేకపోతుంది అనడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన నాయకులు ఖమ్మం జిల్లాలో బీజేపీకి లేరు. ఉన్న 1-2-3 నాయకుల మధ్య కూడా వర్గ విభేదాలు ఉండడం, అక్కడ సరైన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేకపోవడం, క్యాడర్ లేకపోయినటువంటి క్రమంలో సర్పంచ్ అభ్యర్థులను కానీ వార్డు సభ్యులను కూడా నిలబడడానికి ముందుకు రాని పరిస్థితి బీజేపీ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఉందనేది ఎన్నికను చూస్తే అర్థమవుతుంది. అందుకనే బీజేపీ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. కనీసం 1-2 స్థానాల్లో కూడా గెలవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల దానికి ఆస్కారం లేకుండా పోయాయి. అందుకనే అంటే ఎక్కడ ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఎందుకు విస్తరించలేకపోతుంది అనేది కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. టీడీపీ అయినా 2-3 స్థానాలల్లా తన గెలిచి తన ఖాతాలో వేస్తుంది. కాకుండా బీజేపీ కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. కనీస నాయకత్వ లోపం ఒకటి చాలా స్పష్టంగా ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయన బీజేపీలో కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నారు. అట్లాగే మాజీ ఎంపీలు ఇక్కడ గతంలో కంటెస్టెంట్ ఎంపీగా చేసినటువంటి ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఆ అభ్యర్థులంతా కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. అసలు ఎన్నికలను వీళ్ళు చాలా లైట్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోని కొట్టలేదు, కనీసం సత్తా కూడా చాటలేదని చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ ఆకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.